గుడ్ మార్నింగ్, శ్రీ కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP05BV2809 మారుతి ఆల్టో ఎలక్సై పెట్రోల్ వేరియంట్, సెకండ్ ఓనర్. 2010 వెహికల్ మ్యానుఫ్యాక్చర్, 2011 కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2026. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 31 దాకా లైఫ్ వస్తుంది. అండ్ ఈ వెహికల్ ఓన్లీ ఆంధ్ర కస్టమర్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది, తెలంగాణ కస్టమర్స్కి వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ వెహికల్ మనకి కాకినాడ అయితే అందుబాటులో ఉంది. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని, దీని ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే 11 మోడల్ కదా, కాబట్టి ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు. మెయిన్ ఈ వెహికల్ హైలైట్ ఏముందంటే 48,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, అది కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్. కంప్లీట్ నావిక్ బ్లూ వెహికల్ ఇది. వెహికల్ అంతా కూడా మంచి షైనింగ్గా, గ్లేజింగ్గా బాగుంది, మంచి లుక్లో ఉంది. ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా బాడీ లుక్ అది కూడా చాలా నీట్గా మంచి కండిషన్లో ఉంది. అండ్ 4 కూడా మాన్యువల్ విండోస్, అంటే చేతితో తిప్పేవి మాన్యువల్ విండోస్. ఇంకా రీడింగ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. 48,356 కిలోమీటర్స్ తిరిగింది, ఓన్లీ పెట్రోల్ మీద. నో ఎల్పిజి అండ్ నో సిఎన్జి, గ్యాస్ మీద ఏమీ లేదు, ఓన్లీ పెట్రోల్ తిరిగిన వెహికల్. సీట్ కవర్స్ అన్ని క్లియర్ చూసుకోవచ్చు, మీకు నేను కెమెరా క్లోజప్లో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా చెరగడాలు లాంటివి అయితే లేవు, సీట్ కవర్స్ బాగానే ఉన్నాయి. ఇంటర్నల్ రూఫ్ కానీ, డాష్ బోర్డు, ఏసీ పెర్ఫార్మెన్స్, గేర్ షిఫ్టింగ్, సస్పెన్షన్ ఇవన్నీ కూడా చాలా నీట్గా మంచి కండిషన్లో ఉన్నాయి. వెనకాల సీట్ పొజిషన్ ఇది అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా చేయించుకోవాల్సిన మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు వెహికల్కి, అంతా కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ క్వాలిటీలో ఉంది. ఇంకా టైర్స్ కూడా చూపిస్తాను మీకు నేను. ఈ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి 95% ఉన్నాయి. ఫ్రంట్ రెండు టైర్లు కొత్తయే, బట్ 95% చెప్తున్నాను. వెనకాల రెండు టైర్లు వచ్చేసి సుమారుగా మీకు ఒక 50% పైన ఉన్నాయి. అంటే ఇప్పుడున్న కొత్త ఫ్రంట్ ఉన్న టైర్లు వచ్చేసి ఒక 40 నుంచి 45 వేల కిలోమీటర్లు తిరుగుతాయి. వెనకాల ఉన్న టైర్లు ఒక 20 నుంచి 25 వేల కిలోమీటర్లు తిరుగుతాయి. ఇప్పుడు అప్పుడే టైర్లు ప్రస్తుతం అయితే లేదు. అండ్ ఫ్రంట్ చూసారా, లెఫ్ట్ ఒక స్క్రాచ్ అయితే ఉంది, అక్కడ అదొక డ్యామేజ్ అయితే ఒకటి ఉంది. ఇంకా బ్యాక్ పోర్షన్ రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఫ్రేమింగ్ అంతా చూస్తున్నా క్లియర్గా అంతా బాగానే ఉంది. అండ్ డిక్కీ స్పేస్ అయితే మీకు తెలుసు ఆల్టోకి ఎంత ఉంటుంది, మినిమంగా ఉంటుంది. చూడడానికి పెద్ద రస్ట్ అయితే లేదు, బండి అంతా బాగుంది, నీట్ కండిషన్లో. ఇంకా ఫ్రంట్కి చూద్దాం. ఇది వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ ఉంది. ఫ్రంట్ మనకి యాప్రాన్స్ కానీ, పిల్లర్స్, రూఫ్ లైనింగ్ ఇవన్నీ కూడా నీట్గా జనరిక్గా ఉన్నాయి. మనకి బై డిఫాల్ట్ ఎలా అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అదే స్టైల్లో ఉంది. కానీ ఎక్కడ కూడా మీకు ఇంటర్నల్ వెల్డింగ్ వర్క్స్ కానీ, ఇంటర్నల్ పెయింటింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి అయితే కాలేదు. ఈవెన్ మనకు ఫ్రంట్ బంపర్కి వచ్చే కంపెనీ స్టిక్కర్స్ కూడా ఇంకా అలాగే ఉన్నాయి, అది కూడా పోలేదు. అండ్ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1,25,000, 1,25,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. ఇది బార్గెనింగ్ అయితే ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్. అలాగే దీని మీద లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. బండి అయితే మంచి కండిషన్లో ఉంది. వెహికల్ తీసుకున్నాక దీనికైతే కేవలం ఒక 5,000 రూపాయలు మెయింటెనెన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి, అంత మించి అవసరం లేదు. ఇంకా కొన్ని చాలా సంవత్సరాల దాకా ఇంకా బండి మెయింటెనెన్స్ అడిగే ప్రసక్తి అయితే ఉండదు, ఎందుకంటే రీడింగ్ బాగా లో రీడింగ్ 48,000 తిరిగింది కాబట్టి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ తీసుకుంటే కాల్ చేయండి, నా డీటెయిల్స్ మీకు డిస్ప్లే